Hello viewers, welcome to our channel. Please support our channel, subscribe, like, share and click on the bell icon. సో లాస్ట్ క్లాస్లో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క ఫార్ములాస్ యొక్క ఇంట్రడక్షన్ చూసాము. సో ఈరోజు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ట్రైన్ ట్రావెల్స్ 82.6 km/h. సో స్పీడ్ ఇచ్చాడనమాట. స్పీడ్ ఎలా ఇచ్చాడు? 82.6 km/hలో ఇచ్చాడనమాట. సో ఏమడుగుతున్నాడు మనకు? హౌ మెనీ మీటర్స్ డస్ ద ట్రైన్ ట్రావెల్స్ ఇన్ ద 15 minutes? అంటే 15 నిమిషాల్లో, అంటే ఈ టైంలో ట్రైన్ ఎంత డిస్టెన్స్, హౌ మెనీ మీటర్స్, ఎన్ని మీటర్లు ట్రావెల్ చేసింది అంటే డి అడుగుతున్నాడు. సో మనకు తెలుసు ఎస్ ఈక్వల్స్ టు డి/టీ అని చెప్పి. సో డి ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ టీ అని చెప్పి. సో టైం ఎంతసేపట్లో అడుగుతున్నాడు? 15 minutes. సో 15 minutesని మనం ఏం చేద్దామంటే 82.6 స్పీడ్ రాస్తున్నా, ఓకే, km/h, ఓకే, రాసా, స్పీడ్ రాసా, ఇక్కడ ఎస్ ప్లేస్లో స్పీడ్ రాసా. ఈ 15ని మనం మినిట్స్ని హవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 15 minutes by 60 వేస్తే సరిపోతుంది కదా, 1/4 hour, అంతేనా? 15 1 15 4 సో అవర్లో కన్వర్ట్ చేస్తున్నా. సో టైం ఎంత వచ్చింది అక్కడ? 1/4 అనమాట, 1/4 hour. సో ఇక్కడ మీకు యూనిట్స్ కూడా అవర్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 4 తోటి 82.6ని క్యాన్సిల్ చేయాలి. సో అలా చేసినప్పుడు 4 2 4 6 4 24 0 4 5 20. సో 26.05 km అనమాట. సో మనకి ఏమడిగాడు? డిస్టెన్స్ ఇన్ మీటర్స్. సో దీన్ని మీటర్స్గా మార్చాలంటే 26.05 into 1000 meters. సో ద ఆన్సర్ ఈస్ 26050 meters. సో 15 నిమిషాల్లో 26050 meters ట్రైన్ ట్రావెల్ చేసిందనమాట. సో ఈ క్వశ్చన్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగవలసిందిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు క్వశ్చన్లో స్పీడ్ ఇచ్చాడు, రాసుకున్నాము. తర్వాత డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఇన్ మీటర్స్. అలాగే టైం ఇచ్చాడు, ఈ టైంలో ఎంత డిస్టెన్స్ పోయింది క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు అనమాట. సో మనకు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎస్ ఈక్వల్స్ టు డి/టీ అని మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. డి ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ టీ వేసుకున్నాము. సో స్పీడ్ ఎంత? 82.6. సో అవర్స్ ఇక్కడ మనం మినిట్స్ ఇచ్చాడు కాబట్టి ఈ మినిట్స్ని అవర్గా కన్వర్ట్ చేయాలంటే, అవర్స్గా కన్వర్ట్ చేయాలంటే బై 60 వేసుకోవాలి. అట్లా వేసుకున్నప్పుడు టైం అంటే 1/4 hour వచ్చింది. సో ఇక్కడ 1/4, ఈ అవర్ యూనిట్ క్యాన్సిల్ అయింది. ఈ 4 తోటి 82.6ని క్యాన్సిల్ చేస్తే, డివైడ్గా చేస్తే 26.05 km వచ్చిందనమాట. అయితే మనకు అడిగింది మీటర్లో అడిగాడు కాబట్టి ఇంటూ 1000 చేసుకున్నాం. సో సింపుల్ ప్రాబ్లం అయినా కూడా మీకు ఎవరైనా డౌట్ ఉండేవాళ్ళు నాకు కామెంట్ చేయండి. సో మన లెక్చర్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి హౌ మెనీ మినిట్స్ డస్ ఆదిత్య టేక్స్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 400 meters ఇఫ్ ఈ రన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h ఇచ్చాడు. తెలుగు మీడియం అభ్యర్థుల కోసము ఎంత టైం పడుతుంది ఆదిత్య అనేవాడు 400 మీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి? అతను 20 km/h వేగంతో నడిచినప్పుడు. అంటే మనకు టైం కనుక్కోమని అడిగాడు, టీ కనుక్కోమని అడిగాడు. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 400 meters కవర్ చేయడానికంట. అలాగే ఎంత స్పీడ్ ఇచ్చాడు? 20 kmph ఇచ్చాడు, km/h. సో 20 kmph ఇచ్చాడు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? హౌ మెనీ మినిట్స్ అనమాట. సో ఎస్ ఈక్వల్స్ టు డి/టీ. మీరు గమనించినట్లయితే నేను ప్రతి ఒక్కటి ఫార్ములా ద్వారానే చేస్తున్నా. సో టీ ఈక్వల్స్ టు డి/ఎస్. సో మనకు హౌ మెనీ మినిట్స్, సో ఎన్ని నిమిషాలు అని కనుక్కోమని అడిగాడు. సో ఇప్పుడు మనకు చూసినట్లయితే డిస్టెన్స్ అనేది మీటర్లో ఇచ్చాడు, స్పీడ్ అనేది మన km/hలో ఉంది. సో దీన్ని ఏం చేసుకుందాము? ఈ మీటర్స్ని కిలోమీటర్లా కన్వర్ట్ చేద్దాం. సో ఇందాక ఎలాగైతే సో డిస్టెన్స్ 400 metersని కిలోమీటర్లుగా కన్వర్ట్ చేస్తాం. ఇందాక ఎలాగైతే 15 minutesని అవర్లోకి 15/60 వేసుకున్నానో, అలాగే దీన్ని కిలోమీటర్లుగా కన్వర్ట్ చేయాలంటే 4000/1000 వేసుకోవాలి. సో ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి, 2/5 వస్తుంది. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు 2/5 meter. ఓకే, సో డిస్టెన్స్ 2/5 meter డివైడెడ్ బై స్పీడ్ అనేది km/h ఇచ్చాడు. సో స్పీడ్ని కూడా మనము సో దీన్ని మనము మీటర్ని ఇది మీటర్ కాదు, మనం మీటర్ని కిలోమీటర్ కన్వర్ట్ చేసాం కదా, 2/5 km. సారీ. సో ఎందుకంటే మనకి ఇచ్చింది మీటర్ ఇచ్చాడు, మన కిలోమీటర్ కదా, 2/5 km/20 km/h.
సో ఇక్కడ కిలోమీటర్ కూడా యూనిట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఉండే అవర్ పైకి వెళ్తుంది. సో 2/5 ఇంటూ 1/20 అవర్ అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2 1 jar 2 10 jar. సో 1/50 అవర్. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, టైము 1/50 గంట అనమాట. సో ఈ 1/50 గంటను 60 నిమిషాలే కన్వర్ట్ మనకు నిమిషాల్లో అడిగాడు ఎన్ని నిమిషాలు పట్టింది అని చెప్పి. సో 1/50 గంటని మనం నిమిషాలే కన్వర్ట్ చేసుకోవాలంటే ఒక గంటకి ఎన్ని నిమిషాలు, 1/50 గంటకు 60 నిమిషాలు కదా, 60/50 MIN మినిట్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 6/5 మినిట్స్. 6/5 ఎలా రాసుకోవచ్చు, 5 1 jar 5, 1 మిగులుతుంది కదా, 1 ఇంటూ 1/5 మినిట్ ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఎవరికైనా అర్థం కాని వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏం లేదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రతి ఒక్క ప్రాబ్లము నాకు ఏంటంటే వచ్చిన అభ్యర్థులకు ఈజీగా అర్థమవుతుంది, రాని అభ్యర్థులకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో నేను రిపీట్ చేస్తూ ఉంటాను. సో మీరు దాన్ని మీకు టైం వేస్ట్గా అనుకోవద్దండి. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం ఫార్వర్డ్ చేసుకొని అయినా చూడండి, పర్లేదు. సో ఇంపార్టెంట్ అనేది ఏంటంటే ఇక్కడ మోడల్స్ అన్ని కవర్ చేయాలి, ప్రతి ఒక్క అభ్యర్థికి అర్థం కావాలనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే హౌ మెనీ మినిట్స్ అంటే ఆదిత్యకు ఎంత టైం తీసుకుంటున్నాడు, అది కూడా ఆ టైం కూడా దేంట్లో అవర్స్లో కాదు మినిట్స్లో ఎన్ని నిమిషాలు తీసుకుంటున్నాడు 400 మీటర్ల డిస్టెన్స్ కవర్ చేయడానికి ఆయన 20 కిలోమీటర్ల పర్ అవర్ నడిచినప్పుడు అని అడిగాడు. సో ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు, ఇది మీటర్లో ఉంది. సో మన టైం కనుక్కోవాలి. S ఈజ్ ఈక్వల్ టు D/T. టైమ్ ఈజ్ నథింగ్ బట్ D/S. కాబట్టి డిస్టెన్స్ మీటర్లో ఉంది కాబట్టి దాన్ని కిలోమీటర్లలో కన్వర్ట్ చేసుకున్నాం. ఎట్లా చేసుకున్నాం, 400 మీటర్లని కిలోమీటర్లతో కన్వర్ట్ చేసుకోవాలంటే డివైడెడ్ బై 1000 మీటర్స్ వేయాలి. వేసినప్పుడు మనకు 2/5 కిలోమీటర్ వచ్చింది. సో ఆ 2/5 తోటి 20 కిలోమీటర్ పర్ అవర్ని చేసినప్పుడు ఇప్పుడు కిలోమీటర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నార్మల్గా అది టైం అంటే అవర్లోనే వస్తుంది. నేను జస్ట్ మీకు యూనిట్ కూడా క్యాన్సిల్ అవుతుంది అని చెప్తున్నా, మీకు ఎగ్జాంపుల్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో 2/5 ఇంటూ 1/20 వేస్తే 1/50th అవర్ వచ్చింది. సో 1/50th అవర్. సో 1 అవర్ అంటే ఎంత, 60 మినిట్స్. సో 60 మినిట్ బై 50, ఈ 50 అంటే 6/5 మినిట్ అనమాట. అంటే 1 మినిట్ 1/5 మినిట్ అనమాట. ఇంత మనం 20 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తే 1 నిమిషము 1/5. సో నిమిషానికి 60 సెకండ్లు అయినప్పుడు 1/5 వంత ఎంత, 12 కదా. సో 1 నిమిషము 12 సెకండ్లలో మనోడు 400 మీటర్స్ కవర్ చేసేస్తాడు అనమాట. అది సింపుల్ లాజిక్. ఓకే, అది. సో ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ సైక్లిస్ట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 750 మీటర్స్. అంటే డిస్టెన్స్ ఇచ్చాడు 750 మీటర్ ఇన్ 2 minutes 20 seconds. టైం ఇచ్చాడు 2 minutes 30 seconds. సో వాట్ ఈస్ ద స్పీడ్. సో స్పీడ్ అడిగాడు, ఇక్కడ మీటర్స్లో ఇచ్చాడు, ఇక్కడ మినిట్స్ సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తాం మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుందాం. 2 minutes అంటే ఒక మినిట్కి 60 seconds, అలాగే 30 seconds ఇక్కడ ఇచ్చాడు కాబట్టి. సో 2 minutesకి 120 seconds, ఆల్రెడీ ఇచ్చిన 30 seconds. దట్ ఈస్ నథింగ్ బట్ 150 seconds. సో T ఈక్వల్స్ టు 150 seconds, డిస్టెన్స్ ఈక్వల్ టు 750 మీటరు. మనకేం కావాలి, స్పీడ్ కావాలి. కాబట్టి వాడు స్పీడ్ దేంట్లో అడిగాడు, కిలోమీటర్ పర్ అవర్ అడిగాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, స్పీడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. S ఈక్వల్స్ టు D/T. సో ఇక్కడ D/T అంటే 750 మీటర్ డివైడెడ్ బై 150 seconds. సో దట్ ఈస్ నథింగ్ బట్ 5 మీటర్ పర్ సెకండ్ వచ్చింది ఇక్కడ. సో అయితే ఈ 5 మీటర్ పర్ సెకండ్ని మనం వాడు కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడు కాబట్టి మనం ఆల్రెడీ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్ మార్చేటప్పుడు దేంతో మల్టిప్లై చేయాలని చెప్పా, 18/5 అని మనం డిస్కస్ చేసుకున్నాం. కిలోమీటర్ పర్ అవర్. సో ఈ 5 క్యాన్సిల్ అయితే ద స్పీడ్ ఆఫ్ సైక్లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ 18 కిలోమీటర్ పర్ అవర్. సో ఇది ఎవరైనా డౌట్ ఉంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి చెప్తున్నాను, ఏమో అనుకోవద్దండి, ఎందుకంటే నేను ఏదో స్పీడ్కి వెళ్ళిపోతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఎవరైనా అర్థం కాని అభ్యర్థులు మెన్షన్ చేయండి, నేను మళ్ళీ దాన్ని వేరే విధంగా ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను కావాలంటే. సో ఏం లేదు, ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు 750 మీటర్స్, టైం ఇచ్చాడు 2 minutes 20 seconds. దీన్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. మినిట్కి 60 సెకండ్లు, 2 నిమిషాలకి 120 సెకండ్లు ప్లస్ 30 150 సెకండ్లు. సో డిస్టెన్స్ 750 మీటర్స్. S ఈక్వల్స్ టు D/T కాబట్టి అట్లా చేస్తే 155 jar. సో 5 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. దాన్ని కిలోమీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయడానికి 18/5 వేసుకున్నాము. 5 క్యాన్సిల్ అయితే 18 కిలోమీటర్ పర్ అవర్ అనమాట ఆన్సర్. బికాజ్ హీ ఆస్క్డ్ ద స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ 4th. సో ఏ మ్యాన్ వాక్డ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్
km/h A to B అంటే ఇక్కడ ఒక ఏ పాయింట్ ఉంది, ఇక్కడ బి పాయింట్ ఉందన్నమాట. ఏ టు బి సార్ గారు 4 km/h స్పీడ్తో వెళ్ళాడు అండ్ కేమ్ బ్యాక్ బి టు ఏ అట్ స్పీడ్ ఆఫ్ 6 km/h. సో రిటర్న్ ఏమో స్పీడ్ పెంచుకొని వచ్చాడు. వాట్ వుడ్ బి ద రేషియో ఆఫ్ టైమ్ టేకెన్ బై ద మ్యాన్ ఫర్ వాకింగ్ ఏ టు బి అండ్ బి టు ఏ అనమాట క్వశ్చన్. సో టైము, సో ఏ టు బి ఎంత డిస్టెన్స్ ఉంటుందో బి టు ఏ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, కరెక్టా? కాబట్టి మనకి ఏం అడిగాడు, ఎప్పుడైనా చూడండి ప్రాబ్లం వస్తే S=D/T వేసుకోండి. మనకు అడిగాడు టైము, సో T=D/S. ఓకే, సో T1 ఏమనుకుంటున్నా నేను, ఏ టు బి వెళ్ళడానికి డిస్టెన్స్ టైం పట్టిన టైం, అలాగే బి టు ఏ పట్టిన టైం T2 అనుకుంటున్నాను. సో D/S, దీనికి కూడా ఫార్ములా D/S, కానీ రెండు కేసుల్లో డిస్టెన్స్ అయితే సేమ్, స్పీడ్ డిఫరెంట్ కదా. ఇక్కడ S1 అనుకుంటున్నా, ఇక్కడ S2 అనుకుంటున్నా. సో మనకేం అడిగాడు, T1:T2 అడిగాడు. సో అలా అడిగినప్పుడు T1 ఈజ్ నథింగ్ బట్ D/S1 D/S2. సో డిస్టెన్స్ సేమ్ కాబట్టి D క్యాన్సిల్ అవుతుంది, ఈ S2 ఇక్కడికి వస్తుంది, S1 ఇక్కడ వెళ్తుంది. S2:S1. S2 అంటే ఏంది, B to A డిస్టెన్స్ 6 km/h, S1 అంటే 4 km/h. 2 3s are 2 2s are. సో ఆన్సర్ ఈజ్ 3:2. సో ఇది ఒక మెథడ్. సో ఇంకొక మెథడ్ ఏం లేదు, ఏ టు బి వెళ్ళడానికి టైం ఎంత అయింది, సో డిస్టెన్స్ ఏ అనుకుంటాను నేను, లేదంటే డిస్టెన్స్ డి అనుకుంటాను. సో టైం ఎంత అంటే S=D/T కదా, T=D/S. సో D/4 is the time taken between the A to B. అలాగే B to Aకి టైం ఎంత పడుతుంది, D/6. సో D/4 is to D/6. D క్యాన్సిల్, 6 ఇక్కడికి వస్తుంది, 4 ఇక్కడికి వెళ్తుంది. సో 6:4. 2 3s are 2 2s are. సో 3:2 is the ఆన్సర్. ఎలా చేసినా సేమ్ వస్తుంది అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, వీ విల్ క్లారిఫై ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే ఒక కుక్క అనమాట, డాగ్. మనం డాగ్ బొమ్మ గీయని రాదు కానీ మేనేజ్ చేస్తాను. సో ఇక్కడ డాగ్ అనమాట, ఇంకొకటి కుందేలు. సో ఇది కుందేలు. అయితే ఒక డాగ్ 4 జంపులు ఎంత ఎగురితే ఎంత దూరం వెళ్తుందో అదే దూరాన్ని కవర్ చేయడానికి కుందేలు 5 జంపులు కొట్టాలన్నమాట. ఓకే, సో ఏ డాగ్ టేక్స్ 4 leaps ఫర్ ఎవరీ 5 leaps, బట్ 3 leaps ఆఫ్ డాగ్ ఆర్ ఈక్వల్ టు ద 4 leaps ఆఫ్ హెయిర్. అంటే ఒక కుక్క ఎగిరే ఒక ఎగురుని మనం X అనుకుందాము, కుందేలు ఎగిరే ఒక ఎగరడాన్ని Y అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఇది 4 ఎగురులు ఎగురితే ఇది 5 ఎగురులు ఎగిరిన దాంతో ఈక్వల్ అనమాట. అంటే 4x = 5y. అయితే ఇక్కడ ఏమని ఇచ్చాడు, 3 leaps ఆఫ్ ఏ డాగ్, అంటే కుక్క 3 ఎగురులు ఈక్వల్ టు, అంటే కుక్క 3 సార్లు జంప్ చేస్తే ఎంత ఎగురుతుందో దట్ ఈక్వల్స్ టు ద 4 leap ఆఫ్ హెయిర్. అంటే కుందేలు 4 సార్లు ఎగిరిన దాంతో ఈక్వల్ అని. 3x = 4y. అంటే ఇక్కడ నీకు 2 ఈక్వేషన్లు వచ్చినాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనము మెయిన్ క్వశ్చన్ ఏం అడిగాడంటే ఇక్కడ వాటి మధ్య దూరాలను కంపేర్ చేయమని ఇచ్చాడు అనమాట. సో మన క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఒక కుక్క 3 సార్లు ఎగిరేది ఈక్వల్స్ టు కుందేలు 4 సార్లు ఎగిరేది. సో దాన్ని నేను ఏమని రాసుకున్నా, 3x = 4y అని రాసుకున్నా. సో ఇక్కడ x వేరియబుల్ ఎంత వస్తుందండి, x = 4/3y. సో ఇది 4/3y అయినప్పుడు మనకు ఇప్పుడు దూరాలు అంటే ఏమిచ్చాడు, ఒక కుక్క 4 సార్లు ఎగిరేలోపు కుందేలి 5 సార్లు పడుతుంది అనమాట. సో రేషియో అన్నప్పుడు 4x:5y కదా. సో 4x అంటే ఎంత, ఇప్పుడు x అనేది 4/3y, అంటే మనం ఒకటే వేరియబుల్లే కన్వర్ట్ చేసుకుందాం, either x or y. ఓకే, సో ఒక కుక్క 4 సార్లు ఎగరడానికి ఎంత దూరం పోతుందో కుందేలు 5 సార్లు ఎగరాలంట అంత దూరం పోవడానికి. సో ఆ 2 దూరాలను కంపేర్ చేయాలంటే 4x:5y వేసుకున్నాం. సో ఇక్కడ x అంటే మనకు 4/3y వచ్చింది, 4x అంటే 16/3y, బికాస్ మనం x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అన్నమాట. సో లేదు అంటే 4x అంటే 4 × 4/3y అని రాస్తాను నేను. అట్లా రాసినప్పుడు 16/3y వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, 4x ప్లేస్లో 16/3y = 5y. ఇట్లా ఉన్నప్పుడు ఈ y క్యాన్సిల్ అవుతుంది, 16 × ఈ 3 ఇక్కడికి వెళ్తే 15 అవుతుంది. సో ద
డిస్టెన్స్ ట్రావెల్డ్, ఆ డిస్టెన్స్ మధ్య కంపారిజన్ ఏంటంటే 16:15 అనమాట. ఎందుకంటే కుక్క ఎక్కువ జంప్ చేస్తుంది కదా, 4 జంపుల్లోనే కుందేలు 5 జంపులు చేసిన మైన పోతుంది కాబట్టి 14:15 ఇస్ ద ఆన్సర్. సో సింపుల్ ప్రాబ్లము. ఈ ప్రాబ్లం ఏం పెద్ద అర్థం కాని వాళ్ళు కంగారు పడిన అవసరం లేదు. చిన్న చిన్న ఎగ్జామ్స్ మన గ్రూప్ 2 అర్థమెటిక్లో కానీ, ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సిలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం అడగరు. ఇది ఎంబీఏకి, లాస్ట్ ఎంబీఏకి ఎప్పుడో 2007 ఎంబీఏకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. కానీ ఇలాంటివి తెలుసుకోవడం ముఖ్యము, ఎందుకంటే ఏదైనా కొంచెం టిపికల్ ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ 16:5. నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 hours అట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h. సో అయితే ఒక కార్ అంట ఒక డిస్టెన్స్ని 4 hours కవర్ చేస్తుందంట 60 km/h వెళ్తే. అయితే ఆ డిస్టెన్స్ ఎంత అనేది మనకు తెలియదు. సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఒక కారు ఒక దూరాన్ని 4 గంటల్లో కవర్ చేస్తుంది, అది 60 km/h వేగంతో వెళ్ళినప్పుడు. అయితే ఈ వేగాన్ని ఎంత % ఇంక్రీజ్ చేస్తే అదే డిస్టెన్స్ని 2.5 గంటల్లో చేరుకోగలడని క్వశ్చన్ ఇచ్చాడండి. సింపుల్ క్వశ్చను. అంటే ఇప్పుడు ఏ కార్ కవర్స్ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ కనుక్కుందాం ఫస్ట్. S = d/t. ఓకే, డిస్టెన్స్ S × t. స్పీడ్ ఎంత? 60 km/h. ఎన్ని అవర్స్? 4 hours. సో 240 kilometers. ఓకే, అయితే ఇప్పుడు డిస్టెన్స్ వచ్చింది కదా, డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ 240 kilometers. అయితే ఈ 240 kilometers 2.5 hours కవర్ కావడానికి ఎంత స్పీడ్తో వెళ్ళాలి? ఇప్పుడు మన క్వశ్చన్ ఏమో వాట్ పర్సెంటేజ్ అని ఇచ్చాడు. ఆ పర్సెంటేజ్ మనం తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ సింపుల్ థింగ్. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? డిస్టెన్స్ = 240 kilometers, టైం t = 2.5 hours. సో 2.5 hoursనే మనం 5/2 hourగా కూడా రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? స్పీడ్ కనుక్కోవాలి. S = d/t, దట్ ఈజ్ నథింగ్ బట్ 240 × 5/2 hour. ఈ 2 ఇక్కడికి వస్తుంది అనమాట. సో అప్పుడు km/h. సో 5 1 = 48 48 × 2 96 km/h. సో అట్లయితే ఈ 60లో 96 ఎంత % అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ 60 km/h పోయినప్పుడు ఆయన 4 గంటలు పట్టింది. సో 4 hours వెళ్ళాడు. మళ్ళీ మనకు 2.5 hours వెళ్ళడానికి ఎంత స్పీడ్ పడుతుంది అంటే 96 km/h వెళ్ళాల్సింది వచ్చింది. అయితే ఈ 60 kilometerలో 96 ఎంత %? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 100 + x / 100% ఆఫ్ 60 = 96. ఓకే, ఇది పర్సంటేజ్లో వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంగారు పడిన అవసరం లేదు. సో ఇంత % ఆఫ్ 60 = 96 వేసుకున్నా కదా. సో అలా వేసుకున్నప్పుడు ఈ 0కి 0కి కోట్లు కొట్టా. 6 1 = 6 6 6 = సో 100 + x = ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 16 ఉంది. 16 × 10. సో 100 + x = 160. సో x వాల్యూ ఈజ్ 160 - 100, దట్ ఈక్వల్స్ 60% అనమాట. అంటే ఇక్కడ x ఎంత వచ్చింది? 60% వచ్చింది. అంటే ఆయన స్పీడ్ని 60% ఇంక్రీజ్ చేస్తే 96 km/h అవుతుంది. అవునా కదా? చూద్దామా. సో 60లో 60% ఎంతండి? 60/60 × 100 0 0 0 0 36. అంటే 60 km/h స్పీడ్కి ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ 36 కలిపితే 96 వచ్చింది కదా. సో అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. అంటే ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం ఏంది? స్పీడ్ ఎంత ఏంటంటే స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేశాడు? 60 నుంచి ఈ 2.5 hours కవర్ చేయాలంటే 96 km/hలో తోలాలి. సో ఈ 60లో 96 km/h ఎంత %? 60% అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్, నేను అగైన్ రిపీటింగ్ ద సేమ్ థింగ్, సో ప్లీజ్ మేక్ ఏ కామెంట్. నెక్స్ట్ క్వశ్చన్. సో 2 cars A and B లీవ్స్ ఢిల్లీ అట్ 8:30 AM. అయితే 2 కార్లు అంట, ఒకటి 8:30 AMకి లీవ్ అయిందంట, ఒకటి 9 గంటలకు వదిలిందంట. ఎక్కడికి? సిమ్లాకి. అయితే ఇక్కడ ఢిల్లీ ఉంది, ఇక్కడ సిమ్లా ఉంది. DS ఢిల్లీ సిమ్లా. ఓకే, అయితే ఒకటి 8:30కి వెళ్ళింది అనమాట AM, ఇంకొకటి 9 AMకి. అయితే ఫస్ట్ వెళ్ళిన కారు 40 km/h వెళ్తుంది.
సెకండ్ వెళ్ళిన కారు 50 km/h వెళ్తుంది స్పీడ్. సో అలా వెళ్ళినప్పుడు హౌ మెనీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఢిల్లీ విల్ దే 2 కార్స్ టుగెదర్, అంటే ఎన్ని కిలోమీటర్ల తర్వాత ఢిల్లీని వదిలిన ఎన్ని కిలోమీటర్ల తర్వాత 2 కార్లు కలుసుకుంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ కారు 8:30కి స్టార్ట్ అయిందండి. చూడండి ఇక్కడ సింపుల్ లాజిక్. ఫస్ట్ కార్ 8:30కి స్టార్ట్ అయింది, రెండోది 9కి స్టార్ట్ అయింది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 8:30కి స్టార్ట్ అయిన కారు అరగంటలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో చూద్దాం. గంటకు 40 కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పుడు అరగంటలో ఎంత ప్రయాణం చేస్తుంది? 20 కిలోమీటర్స్ వెళ్తుంది. అంటే రెండో కారు ఇక్కడ 9 గంటలకు స్టార్ట్ అయ్యే ముందుకే రెండో కారు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుందాం. అప్పటికి ఇది ఎంత దూరంలో ఉంటుంది? 20 కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోయి ఉంటుంది ఫస్ట్ కారు. 20 కిలోమీటర్స్ దూరం, ఓకే అనమాట. ఇప్పుడు 20 కిలోమీటర్స్ దూరంలో ఇది కారు అనుకుందాం, ఓకే. 20 కిలోమీటర్స్ దూరంలో ఫస్ట్ కారు ఉంది, ఇది ఫస్ట్ కారు. రెండో కారు ఎక్కడ ఉంది? మనం ఇంటి దగ్గర ఉంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పటికే ఫస్ట్ కారు వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో పెళ్లి చూపులకో పెళ్ళికి వెళ్తున్నారు, 20 కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోయింది ఢిల్లీ నుంచి. అయితే రెండో కారు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ రెండు ఎన్ని కిలోమీటర్ల దగ్గర కలుసుకుంటారు అనే క్వశ్చన్ అడిగాడు. సో అలా అడిగినప్పుడు ఇప్పుడు రెండో కారు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా, అది 50 కిలోమీటర్ల వేగంతో పోతుంది, ఇది 40 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అయితే మనం ఫార్ములాలో డిస్కస్ చేసుకున్నాం కదా, రిలేటివ్ స్పీడ్ ఎలా కనుక్కోవాలి? రెండు సేమ్ దూరంలో డిస్టెన్స్లో వెళ్తున్నప్పుడు హైయెస్ట్ స్పీడ్లో నుంచి లోయెస్ట్ స్పీడ్ తీసేయాలి. అదే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు u+v కలుపుకోవడమే. అదే సేమ్ డైరెక్షన్ అయితే ఎక్కువ స్పీడ్లో నుంచి తక్కువ తీసేయాలి, u-v అనమాట. అంటే ఇక్కడ u మనం 50 అనుకుందాం, ఎందుకంటే u పెద్దది కాబట్టి. సో 50 km/hలో నుంచి 40 km/h తీసేస్తే మనకు 10 kmph km/h వస్తుంది. సో ఈ 10 km/h రిలేటివ్ స్పీడ్ అనమాట ఇది. అంటే ఎందుకంటే ఇది ఒక గంట ట్రావెల్ చేస్తే 9 గంటలది, ఇది కూడా ఒక గంట మళ్ళీ ట్రావెల్ చేస్తుంది కదా. కాబట్టి మనం అట్లా వెళ్ళకుండా ఈ రెండింటి మధ్య దూరం ఎంత ఉంది? 20 కిలోమీటర్స్ ఉంది. సో మనకు రిలేటివ్ స్పీడ్ ఎంత వచ్చింది రెండింటి మధ్య? ఎందుకంటే ఇది 40 కిలోమీటర్ల వేగంతో ఇది పోతూనే ఉంటుంది. 8:30కి స్టార్ట్ అయింది. ఆ 8:30కి స్టార్ట్ అయినప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 20 కిలోమీటర్లు అనుకున్నాం. సో అంటే ఇక 9 o'clockకి కూడా ఇది వెళ్తుంటుంది, 9 o'clockకి రెండోది కూడా స్టార్ట్ అయి ఉంటుంది. సో అప్పటికి రెండింటి మధ్య దూరం ఎంత? 20 కిలోమీటర్లు. ఆ రెండింటికి మధ్య రిలేటివ్ స్పీడ్ ఎంత? 10 కిలోమీటర్లు. మనకు కావాల్సింది టైం కనుక్కుంటున్నా ఇక్కడ నేను. సో s = d/t అయినప్పుడు t = d/s. సో రిలేటివ్ స్పీడ్ 10 km/h. అయితే 10 1 = 10 2 = అంటే రెండో కారు స్టార్ట్ అయిన 2 గంటలకి ఇది కలుసుకుంటుంది అనమాట. ఎందుకంటే రెండో కారు వేగం ఎక్కువ కాబట్టి నేను రెండో కారులో నుంచి ఫస్ట్ కారు వేగాన్ని తీసేస్తే మనకు రిలేటివ్ స్పీడ్ వచ్చింది, అంటే స్పీడ్ వచ్చిందనమాట. రిలేటివ్ స్పీడ్ కానీ స్పీడ్ వచ్చింది అనుకోండి, ఎంత వచ్చింది? 10 km/h. అయితే ఇది 9 గంటలకు స్టార్ట్ అయ్యే లోపే ఫస్ట్ కార్ ఎంత దూరం ట్రావెల్ చేసింది? 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. ఎందుకంటే గంటకు 40 కిలోమీటర్లు వెళ్తుంది కాబట్టి అరగంటలో 20 కిలోమీటర్లు వెళ్ళింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దూరం అనమాట. దూరము మనకు రిలేటివ్ వేగం వచ్చింది బై రిలేటివ్ ఆర్ వేగం వేసిన. సో రిలేటివ్ వేగం వేస్తే 2 hours వచ్చింది. ఈ రిలేటివ్ వేగము మనం రెండో కారుతో రెఫరెన్స్ తోటి వేసుకున్నాము రిలేటివ్ వేగం అనేది. ఎందుకంటే రెండో కారు స్టార్ట్ అయ్యే లోపే మనం ఫస్ట్ కారు ఎంత దూరం వెళ్ళిందో క్యాలిక్యులేట్ చేసాము కాబట్టి 2 hours అయింది. అంటే ఈ రెండో కారు 2 hours జర్నీ చేసిన తర్వాతకి ఫస్ట్ కారు రెండో కారు రెండు ఒకే పాయింట్కి వచ్చేస్తాయి అనమాట, ఒకే ప్యారలల్గా వచ్చేస్తాయి. అంటే రెండో కారు 2 గంటల్లో ఎంత దూరం వెళ్ళింది, ఆ దూరం దగ్గర 2 కార్లు కలుసుకున్నాయి. హౌ మెనీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఢిల్లీ 2 cars టుగెదర్. అంటే మనకు టైం వచ్చింది 2 గంటల తర్వాత, అంటే రెండో కారు స్టార్ట్ అయిన 2 గంటల తర్వాత 2 కలిసినాయి. రెండో కారు యొక్క వేగం ఎంత? స్పీడు 50 km/h. అయితే 2 గంటలు ట్రావెల్ చేసి ఎంత దూరం వెళ్తుంది? s = d/t కదా. d = s × t. s వచ్చి 50 km/h ఇంటూ 2 hours. సో 100 kilometers. అంటే 100 kilometers ట్రావెల్ చేసింది అనమాట. రెండో కారు 100 kilometers ట్రావెల్ చేసేలోపు ఫస్ట్ కార్ ఆడే ఉన్నది. అంటే 2 కార్లు అక్కడ మీట్ అయ్యాను ప్యారలల్గా, అంటే ఓవర్టేక్ చేయొచ్చు ఇంకా. ఆ తర్వాత రిలేటివ్ వేగం రెండో దానికి ఎక్కువ ఉంది కాబట్టి. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ప్లీజ్ కామెంట్. సో అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాని వాళ్ళు ఉంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక లాజిక్ తోటి.
సో ఈ రోజుకి 7 ఎగ్జాంపుల్స్ ఈ సెషన్లో. సో రిమైనింగ్ నెక్స్ట్ సెషన్లో ఒక 7 కవర్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.